సమగరి సగ సగ మారిగమా పదాని దపమగ ఏ మాయ చేసావే. ఎపిసోడ్ 6 ప్లీజ్ బేబీ. రోహన్ కోసం బిర్యానీ తీసుకుని వస్తుంది వేద. పర్మిషన్ లేకుండా ఆమె లోపలికి రావడం రోహన్కి నచ్చకపోయినా అక్కడ ఆకాంక్ష ఉండడంతో ఆమెకి జెలసీ ఫీలింగ్ కలిగించాలని వేదతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు. రోహన్, ఇది నీ ఫేవరెట్ బిర్యానీ. ఈ మధ్య వర్క్ లో బిజీ అయిపోయి నువ్వు అసలు ఫుడ్ సరిగ్గా తింటున్నావో లేదో కూడా తెలియడం లేదు. అందుకే ఈ రోజు నిన్ను వేరే వాళ్లతో లంచ్ కి వెళ్లనివ్వకుండా ఉండాలని నేనే ప్రిపేర్ చేసి నా చేతులతో తినిపిద్దామని డిసైడ్ అయ్యాను. తిని ఎలా ఉందో చెప్పు. వేద తనని టార్గెట్ చేసి మాట్లాడుతుంది అన్న విషయం ఆకాంక్షకి అర్థమైంది. అయినా సరే తను ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. రోహన్ సైలెంట్గా తింటూనే ఓరగా ఆకాంక్ష వైపు చూస్తూ ఉన్నాడు. వేద పెడుతున్న బిర్యానీ రెస్టారెంట్ నుండి తెచ్చిందని రోహన్కి తెలుస్తున్నా పైకి మాత్రం అది చెప్పలేదు. ఫుడ్ చాలా చాలా బాగుంది వేదా. ఇన్ని ఇయర్స్ లో నువ్వు నాకు ఎప్పుడు ఎంత టేస్టీగా ఫుడ్ చేసి పెట్టలేదే. ఎలా పెడతాను? నువ్వెప్పుడు బిజీగానే ఉంటావు కదా. ఒకసారి లాయర్స్ తో, ఇంకొకసారి క్లయింట్స్ తో, మరోసారి ఎవరూ తెలియని వాళ్లతో ఉంటూ నాకు మాత్రం టైం ఇవ్వడం లేదు. అయ్యో బంగారం, ఫీల్ అవ్వకు. ఇకపై రోజు నీ చేతి వంటనే తింటాను, సరేనా? ఇదే లేపి మరి తన్నించుకోవడం అంటే. నాకు టీ పెట్టడమే రాదు. ఇక రోజు ఏం వండి పెడతాను? ఇంట్లో తన ముందే ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టమని రోహన్ అడిగితే ఏంటి నా పరిస్థితి? ఏమైంది వేదా? నాకు తినిపించకుండా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. రోజు చేయలేవా? కొంప తీసి ఇది నువ్వు చేసింది కాదా ఏంటి? లేదే, నేనే చేశాను. చాలా కష్టపడి చేశాను. నువ్వు అడగాలి గాని రోజు చేసి పెట్టినా చెప్పు. అక్కడే ఉన్న త్రిలోక శాస్త్రి నాకేంటి కర్మ అన్నట్టు ఫీల్ అవుతుంటే ఆకాంక్ష వాళ్ళిద్దరినీ పట్టించుకోకుండా ఫైల్ తీసుకుని చూస్తూ ఉంది. రోహన్ ప్రేమగా మాట్లాడుతూ ఉండడంతో వేద ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అని ముందుకు జరిగి సడన్ గా అతని భుజం మీద తల వాల్చేసింది. బేబీ, నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటే నా చెయ్యి కాలింది. చూడు ఎలా నల్లగా అయిపోయిందో. అయ్యో బంగారం, నీ బ్యూటిఫుల్ స్కిన్ పైన ఈ గాయం అస్సలు బాలేదు. నువ్వు క్రీమ్ అప్లై చేసావా లేదా? నాకు చాలా నొప్పిగా ఉంది తెలుసా. అయినా సరే ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకుని వచ్చాను. అబ్బబ్బబ్బా, నీకు నేనంటే ఎంత ప్రేమ వేదా. థ్యాంక్ యూ సో మచ్. ఉండు, నేను నొప్పిపోయేలా చేస్తాను. నువ్విలా గాయం మీద గాలి ఊదుతుంటే నా నొప్పంతా మాయమైపోయినట్టుంది తెలుసా. ఈసారి నుంచి నువ్వు ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. రోహన్ అంత ప్రేమగా మాట్లాడుతూ వేద పెట్టే ఫుడ్ తింటూ ఉంటే ఆకాంక్షకి గుండె మెలిపెట్టేసినట్టుగా ఉంది. అప్పుడే ఆమెకి రోహన్తో ఉన్న ఒక మెమరీ గుర్తుకు వచ్చింది. ఒకసారి ఆకాంక్ష కూడా కిచెన్లో వంట చేస్తూ ఉంటే చెయ్యి తెగి గట్టిగా అరిచింది. ఆ అరుపుకి కిచెన్లోకి వెళ్లాడు రోహన్. ఏమైంది? ఓ, చెయ్యి తెగిందా? దానికి అంతలా అరవాలా? అయినా నీకేమైనా కళ్ళు కనిపించవా ఏంటి? జాగ్రత్తగా ఉండలేవా? త్వరగా వంట ఫినిష్ చేయి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడనుకుంటే ఇలా అర్చి వెళ్ళిపోయాడు. అయినా టార్చర్ చేయడానికి పెళ్లి చేసుకున్న పర్సన్ నుంచి ప్రేమ ఎక్స్పెక్ట్ చేయడం నాదే తప్పు. అప్పుడు తనతో అలా బిహేవ్ చేసిన రోహన్ ఇప్పుడు వేదతో అంత ప్రేమగా మాట్లాడుతుంటే ఇదంతా తనని రెచ్చగొట్టడానికి చేస్తున్నాడని ఆకాంక్షకి అర్థమైంది. వాళ్ళ మాటలు వింటుంటే ఆకాంక్షకి అక్కడ క్షణం కూడా ఉండాలని అనిపించక ఏదైతే అది అవుతుందని ఫైల్స్ తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఈ ఆకాంక్ష వెళ్ళిపోయి మంచి పని చేసింది. ఇందాక నుంచి నటించలేక చస్తున్నాను. వేదా, దూరం జరుగు. ఇక నాకు చాలు, నువ్వెళ్ళు, నాకు వర్క్ ఉంది. అరే అదేంటి అప్పుడే కడుపులా నిండిపోతుంది? ఇంకొద్దిగా తినొచ్చు కదా. ప్లీజ్ బేబీ, ఇది ఫినిష్ చేసి. వద్దంటే వద్దంతే. ఇక వెళ్ళు. శాస్త్రి గారు, ఆ ఫైల్ తీసుకుని. శాస్త్రి, నువ్వు ఒక నిమిషం ఆగు, నేను రోహన్తో మాట్లాడాలి. రోహన్, షాపింగ్ కి రావచ్చు కదా. నువ్వు నాతో పాటు షాపింగ్ వచ్చి చాలా కాలం అయింది తెలుసా. లేదు, నాకు వర్క్ ఉంది. ఈవెన్ ఆఫీస్ అవర్స్ అయిపోయాక కూడా నేను నీతో పాటు రాలేను. మనిద్దరం డేట్కి వెళ్ళి ఎన్ని రోజులు అయిపోయిందో. ఆ రోజు నేను ప్లాన్ చేసినా కూడా నువ్వేమో రాకుండా మందు తాగి వేరే రూమ్ కి వెళ్ళిపోయాను అని చెప్పావు. అది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలీదు. సరే వదిలేలే కాని
నీతో కాకుంటే ఇంకెవరితో బయటికి వెళ్తాను చెప్పు? నీలాగా అన్ని ప్లేసెస్ కి కలిసి తిరగడానికి నా దగ్గర లాయర్ లేరు కదా. వేదా, నేను గార్డ్ని పిలిచేలోపే నీ అంతటి నువ్వే బయటికి వెళ్ళు, లేదా పోయేది నీ పరువే. శాస్త్రి గారు పదండి, మీటింగ్ టైం అయింది. ఆ ఫైల్ నేను కారులో చూస్తాను. రోహన్ తను చెప్పాలనుకున్నది చెప్పాక బయటికి వెళ్తుంటే వేద అతన్ని వెనక నుంచి గట్టిగా హత్తుకుంది. రోహన్, సడన్ గా ఏమైంది నీకు? ఇంతకు ముందే కదా చాలా ప్రేమగా మాట్లాడావు. నేను నిజంగా నీతో కలిసి టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకు నువ్వు అసలు నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవట్లేదు? వేద అలా చెప్పగానే రోహన్ ఆమె చేతిని పట్టుకొని పక్కకి నెట్టబోయాడు. ఆ ప్రాసెస్లో బ్యాగ్కి మోచేయి తగిలి కింద పడటంతో దానిలో నుంచి బిల్ బయటికి వచ్చింది. అది రెస్టారెంట్ బిల్ అని అర్థమవడంతో వేద వైపు అసహ్యంగా చూసిన రోహన్ విసురుగా బయటికి వెళ్లిపోయాడు. అతని వెనకాలే త్రిలోకశాస్త్రి కూడా రోహన్ స్పీడ్ అందుకోవడానికి పరిగెడుతూ బయటికి వెళ్లాడు. శాస్త్రి, ఆ హోటల్ అమ్మాయి గురించి కనుక్కోమని చెప్పాను కదా, అది ఎంతవరకు వచ్చింది? ఏమైనా తెలిసిందా? అది సార్, ఆ అప్పరాచుడు హోటల్ వాళ్ళకి సరైన డీటెయిల్స్ ఇవ్వలేదండి. హోటల్ వాళ్ళు ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తుంటే ఎవ్వరూ తీసి చావడం లేదు. ఆ సన్నాసి పీనుగు ఎవరో తెలిస్తే 4 తగిలిస్తాను, నన్నే ఇబ్బంది పెట్టేస్తున్నాడు. సరే సరే, ఆ నెంబర్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆ విధంగా అయినా ఏమైనా తెలుస్తుందేమో. నాకు ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలి, అంతే. త్రిలోకశాస్త్రి సరి అని చెప్పడంతో రోహన్ సైలెంట్ అయిపోయాడు. మరోవైపు క్యాబిన్ నుంచి బయటికి వెళ్లిన ఆకాంక్షకి బాధగా అనిపించి ఎదురుగా సముద్రం కనిపించడంతో దాన్నే చూస్తూ వెళ్లి బీచ్లో కూర్చుంది. ఒకదాని తర్వాత ఒక్కటిగా వెంటపడుతూ వస్తున్న అలలు చూస్తుంటే ఆమెకి వరుసపెట్టి తన జీవితంలోకి వస్తున్న సమస్యలు కనిపిస్తున్నాయి. సముద్రమంటే పైకి కనిపించే అలలు మాత్రమే కాదు, లోపల కంటికి కనిపించని అద్భుతాలు, రాయడానికి ఓపిక సరిపోని రహస్యాలు దాగుంటాయి. అలాగే ఆకాంక్ష తన మనసులో ఎవ్వరికీ తెలియని, ముఖ్యంగా రోహన్కి చెప్పుకోలేని ఓ రహస్యాన్ని దాస్తూ నల్లకోటుతో కప్పేస్తుంది. అలా ఆలోచనలో ఉన్న ఆకాంక్ష దగ్గరికి అప్పుడే ఒక అబ్బాయి వెళ్తాడు. హలో మేడం, నా పేరు నవదీప్. మీ చేతిలో ఉన్న కోట్ చూస్తుంటే లాయర్ అని అర్థమవుతుంది. మీరు స్వస్తిక్ లా ఫార్మ్ కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యారు కదా, మీ ఐడిలో జాయినింగ్ డేట్ చూసి చెప్తున్నానులేండి. ఎస్ మిస్టర్ నవదీప్, ఎందుకలా అడుగుతున్నారు? అంటే మేడం, అక్కడ పనిచేసే లాయర్లందరూ కూడా పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా బీచ్ దగ్గరికి వచ్చి ఇసుకలో కూర్చుంటే ఆశ్చర్యంగానే ఉంటుంది కదా. కార్లుంటే ఏంటి, మనుషులవేగా. ఏదైనా మనం చూసేదాన్ని బట్టే ఉంటుంది. ఆ వచ్చే అలలు అందరి పాదాల్ని ఒకేలా తాకుతాయి. ఉన్నవాళ్లకొకలా, లేని వాళ్లకి మరోలా ప్రకృతి స్పందించదు. అది సరే, మీరేం చేస్తుంటారు నవదీప్? మేడం, నేను ఇక్కడ దగ్గరలోనే ఉన్న ఫిగర్ అవుట్ కంపెనీలో ఏజెంట్ గా పనిచేస్తున్నాను. ఏజెంటా? అంటే అసలు మీ కంపెనీలో ఏం వర్క్ జరుగుతుంది? మేము ఇండియాలో వాళ్ళకి, అబ్రాడ్ లో వాళ్ళకి సీక్రెట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదా ఒక పర్సన్ గురించి తెలుసుకోవాలి అన్నా, సింపుల్ గా చెప్పాలంటే ఏ సీక్రెట్ కావాలన్నా మేము ఈజీగా కనుక్కుంటాం. ఓ ఓకే, ఫిగర్ అవుట్. నాకు మీ కంపెనీ పేరు బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇన్నోవేటివ్ గా ఉంది. అది సరే, మీ కంపెనీ హెడ్ ఎవరు? నవదీప్ దానికి సమాధానమిచ్చేలోపే హై ఎండ్ మోడల్ బెంచ్ కార్ బీచ్ రోడ్లో ఆగి ఆపకుండా హార్న్ సౌండ్ చేస్తూనే ఉంది. ఆ సౌండ్కి వెనక్కి తిరిగి చూసిన ఆకాంక్షకి కార్లో రోహన్ ఇంకా త్రిలోకశాస్త్రి కనిపించారు. మిస్ ఆకాంక్ష, మా కంపెనీ మీకు వర్క్ చేయడానికి డబ్బులు ఇస్తోంది. ఇలా బీచ్ లో కూర్చొని కుర్రాళ్లతో కబుర్లు చెప్పమని కాదు. ముందు కేసెస్ సంగతి చూడండి, లేదా మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉండటానికి నేను ఒక గార్డ్ ని పెట్టాల్సి ఉంటుంది. రోహన్ బిహేవియర్ ఆకాంక్షకి అస్సలు నచ్చలేదు. అయినా సరే తనెవరో అన్నట్టుగా ఏమీ రియాక్ట్ అవ్వకుండా మౌనంగా ఉండిపోయింది. కాని నవదీప్ మాత్రం రోహన్ని చూడగానే షాక్ అయి వెంటనే ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్లిపోయి ఏదో కొంటున్నట్టుగా నటించడం స్టార్ట్ చేశాడు. సార్, ఆ అమ్మాయి కాసేపు ప్రశాంతత దొరుకుతుందని బీచ్కొచ్చుంటుంది. అనవసరంగా రోడ్డు మీద ఎందుకు ఈ పంచాయితీ? మనకి మీటింగ్ కి టైం అవుతోంది, వెళ్దాం పదండి. కాసేపు ప్రశాంతంగా అంటే మనతో ఉంటే ప్రశాంతత ఉండదా? అయినా మీటింగ్ అని చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను, లేదంటేనా? ఏంటి వెంకన్న స్వామి, వీళ్ళిద్దరినీ కలపడానికి అవకాశాలు కల్పిస్తున్నావేమో అనుకునేలోపే వీళ్ల దూరం ఇంకా పెరగడానికి బీజం వేశావనిపిస్తోంది. నీ లీలలు ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే తెలియడం లేదు సుమి. ఏదో ఒకటి చేసి వీళ్ళని కలుపు చాలు. నీకోసం ఈ వయసులో కాలినడకన రాలేకపోయినా కారెక్కి వచ్చి మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాను. రోహన్ అలా వెళ్ళగానే ఫుడ్ స్టాల్ దగ్గర నిలబడి యాక్ట్ చేస్తున్న నవదీప్ మనసులో కొన్ని ప్రశ్నలు మెదిలాయి.
వాటి సమాధానం కోసం మళ్ళీ ఆకాంక్ష దగ్గరికి వెళ్ళాడు. ఆ, మేడం ఆయన మీ బాసా? అతను నాకు బాస్ కాదు, నా క్లయింట్. పేరు రోహన్. అరే మీరు ఎవరి గురించి పరిచయం చేస్తున్నారు? ఆయన గురించి ఈ సిటీలో పిల్లవాడిని అడిగినా కూడా చెప్తాడు. మీ క్లయింట్ అంత డబ్బున్న వాళ్ళైనా మీరు చాలా సింపుల్ గా ఉన్నారే. అది పక్కన పెడితే అతను మీతో అలా దురుసుగా ఎందుకు మాట్లాడుతున్నాడు? అతని మాట తీరే అంతలే. పక్కన వాళ్ళు మాట్లాడేది వినడు కానీ ఆయన చెప్పింది మాత్రం అందరూ వినాలి అని అంటాడు. ఓకే నవదీప్, ఐ హావ్ టు లీవ్. ఉంటాను, బాయ్. ష్యూర్ మ్యామ్, 1 మినిట్. ఇది నా విజిటింగ్ కార్డ్. ఎప్పుడైనా అవసరమైతే కాల్ చేయండి. ఆకాంక్ష సరే అని తలూపి ఆ కార్డ్ తీసుకుని స్వస్తిక్ లా ఫామ్కి చేరుకుంది. ఎంట్రన్స్ దగ్గర అటూ ఇటూ తిరుగుతున్న భార్గవికి ఆకాంక్ష కనిపించడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అరే ఆగు భార్గవి, ఏమైంది? ఎందుకులా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఏదైనా ప్రాబ్లమా? యాక్చువల్లీ ఎస్ మేడం, అదర్ పార్టీ లాయర్స్ వచ్చి మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీకు ఫోన్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ అసలు కలవడం లేదు. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇక్కడి డోర్ దగ్గర తిరుగుతూ ఉన్నాను. ఇంద్రజిత్ సార్కి చెప్దామంటే ముందే షెడ్యూల్ ఎందుకు ఇవ్వలేదని నన్నే అరుస్తారు. కానీ అదర్ పార్టీ లాయర్స్ సడన్ గా వచ్చారు మేడం. నాకు కూడా ఇన్ఫో లేదు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్. ఆకాంక్ష ఏమీ మాట్లాడకుండా డైరెక్ట్ గా మీటింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఆల్రెడీ 3 లాయర్లు కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా రోహన్ మీద కేసు వేసిన వాళ్ళు. ఆకాంక్షని కలవడానికి లాయర్స్ ఎందుకు వచ్చారు? ఆకాంక్ష రోహన్ని సేవ్ చేస్తుందా లేదా కోపంతో వదిలేస్తుందా? రోహన్ దగ్గర ఆకాంక్ష దాస్తున్న రహస్యమేంటి? ఇలాంటి ఆసక్తికరమైన కథనంతో ఊహించని మలుపులతో సాగే ఏం మాయ చేశావే షో వినండి